సంక్రాంతి బరిలోకి అసలైన మెగాపుంజు వచ్చేసింది. భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని మెగాస్టార్ బాక్సాఫీస్పై దండయాత్ర మొదలుపెట్టారు. మరి ఈ మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లలో పూనకాలు దెప్పించాడా? అనిల్ రావిపూడి చిరంజీవిని పాత రోజుల్లోకి తీసుకెళ్లాడా? క్లియర్ కట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా కథ విషయానికొస్తే ఇందులో మన చిరంజీవి పేరు శంకరవరప్రసాద్. ఆయను నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. డ్యూటీలో కింగ్ కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం జీరో. పెళ్లాం శశిరేఖ, నయనతార విడాకులిచ్చేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 6 ఏళ్ల తర్వాత తన పిల్లలకి దగ్గరవ్వడానికి ఒక మాస్ ప్లాన్ వేస్తాడు మన హీరో. ఏకంగా తన పిల్లలు చదివే బోర్డింగ్ స్కూల్కే పీఈటీ టీచర్గా ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి అసలాట మొదలవుతుంది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అనిల్ రావిపూడి సినిమా అంటే కథ కంటే కామెడీనే ఎక్కువుంటుంది. ఇది కూడా దాదాపు అలాంటిదే. ఒక ప్యూర్ వెజ్ హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ ఆశించడం ఎంత తప్పో, అనిల్ సినిమాలో లాజిక్లు వెతకడం కూడా అంతే తప్పు. కాని ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చిరంజీవి బాడీ లాంగ్వేజ్ గురించి. బాబోయ్, ఆ వింటేజ్ చిరంజీవిని చూస్తుంటే ఫ్యాన్స్కి కన్నుల పండుగే. ఆ కామెడీ టైమింగ్, ఆ హుషారు చూస్తుంటే ఆయనకి 70 ఏళ్ళు అంటే ఎవ్వరు నమ్మరు. ఇక్కడే ఒక సడన్ సర్ప్రైజ్ ఉంది. అదే విక్టరీ వెంకటేష్ ఎంట్రీ. వెయిట్, మీరు విన్నది నిజమే. మైనింగ్ మాఫియా డాన్ వెంకీ గౌడగా వెంకటేష్ ఎప్పుడైతే స్క్రీన్ మీదకొస్తారో అప్పటివరకు సాదాసీదాగా ఉన్న సినిమా ఒక్కసారిగా పీక్స్కి వెళ్ళిపోతుంది. చిరు వెంకీ కాంబినేషన్ సీన్స్ అయితే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. ఆ ఇద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్సే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే భీమ్స్ సిసిరోలియో మళ్లీ మ్యాజిక్ చేశాడు. ముఖ్యంగా ఆ హుక్ స్టెప్ సాంగ్ థియేటర్లో ఆడియన్స్తో స్టెప్పులు వేయిస్తుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాని చాలా కలర్ఫుల్గా చూపించింది. నయనతార ఎప్పటిలాగే తన నటనతో మెప్పించగా సచిన్ ఖేడ్కర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సరే, అంతా బాగుంది కాని సినిమాలో లోపాల్లేవా అంటే ఉన్నాయి. కథపరంగా చూస్తే ఇది చాలా రొటీన్ స్టోరీ. కొన్ని సీన్స్ చూస్తుంటే ఏంటి మెగాస్టార్ని మరీ ఇంత చిన్న కమేడియన్లా చూపిస్తున్నారు అని అనిపిస్తుంది. స్కూల్ ఎపిసోడ్స్ అక్కడక్కడ కాస్త సాగదీసినట్టనిపించినా వెంటనే ఒక కామెడీ సీన్ పడి మళ్లీ మనల్ని ట్రాక్లోకి తెస్తుంది. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి లాజిక్లు పక్కన పెట్టి హాయిగా నవ్వుకోవాలి అనుకుంటే మన శంకరవరప్రసాద్ గారు పక్కా విన్నర్. ఫ్యాన్స్కి ఇది పండగే, ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది ఫుల్ మీల్స్. మెగాస్టార్ మార్క్ కామెడీని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే టికెట్ బుక్ చేసేసుకోండి. మరి ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై చిరంజీవ.